పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నాన్ వెజ్ ఎక్కువ తింటున్నారా? జాగ్రత్త. పండగల సమయంలో ఎక్కువగా నాన్ వెజ్ తింటున్నారా? జాగ్రత్తగా ఉండండి. ఒకేసారి ఎక్కువ తీసుకోవటం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే పరిస్థితి ఉన్నది. రెండోది గ్యాస్, ఎసిడిక్ ప్రాబ్లమ్స్, కడుపు నొప్పి, బరువు పెరగడం లాంటి ఇబ్బందులు కూడా వస్తాయి. ఇక నాలుగోది నాన్ వెజ్‌తో పాటు పండ్లు, కూరగాయలు, ఫైబర్ ఫుడ్ కూడా తినాలి. వీలుంటే పండు ఏ ఫు ఏ ఏ ఏ ఫుడ్ తిన్నా ముఖ్యంగా నాన్ వెజ్ ఫుడ్ తిన్నప్పుడు ఏదైనా ఒక జామ పండు, అరటిపండు ఎనీవన్ ప్రకృతి నుంచి వచ్చినట్టు ఏదైనా ఒక పండు తింటే మంచిది. ఒక 100 గ్రాముల వరకు 50-100 గ్రాములు తింటే తొందరగా జీర్ణాశయం కూడా తొందరగా డైజెస్ట్ అవుతుంది. ఇక ఐదవది మాంసం శుభ్రంగా బాగా వండినదై తినాలి. ఉడకని ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. సో, ఆరోది హైజీన్ పాటిస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో, అదే పనిగా నాన్ వెజ్ 365 రోజులు తినే వాళ్ళకి కిడ్నీ, ఇతర ఆరోగ్య సమస్యలు, స్థూలకాయం, హార్ట్ ప్రాబ్లమ్సు, లేకపోతే ఇతర బద్ధకం, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. నాన్ వెజ్ 365 రోజులు తినవద్దు. సో, ఆ విధంగా ముందుకెళ్ళండి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఫలాలు మీ ఫుడ్ మెనూలో చేర్చుకోండి. చిరుధాన్యాలకు సంబంధించి టిఫిన్లు, ఫుడ్డు, జావల రూపంలో తీసుకునే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. ఉండాలి పెద్దలారా మిత్రులారా.